హలో స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గోరిథం ఆఫ్ FIFO గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ గురించి తెలుసుకుందాం. పేజ్ రీప్లేస్మెంట్ ఆఫ్ FIFOకి దీనికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఒకసారి ఇదేంటో ఒకసారి చూద్దాము. అండ్ ఫస్ట్ పేజ్ అంటే పేజ్ ఏముంది, 7 ఉంది. 7 అనేది ఫస్ట్ ఫ్రేమ్లో అరేంజ్ చేయాలి కదా. ఓకే, 7 రాసుకుంటాను ఫస్ట్ ఫ్రేమ్లో. ఇది ఫాల్ట్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు పేజెస్ అన్నీ ఎంటీగా ఉన్నాయి కదా, మన లాస్ట్ వీడియోలో చూసాం కదా. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనమాట. సో ఫస్ట్ పేజ్ ఫాల్ట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో 7 అనేది లేదు కాబట్టి ఫస్ట్ మనకి పేజ్ ఫాల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్లో కూడా 0 అనేది లేదు కాబట్టి ఇది కూడా పేజ్ ఫాల్ట్ ఆర్ పేజ్ మిస్ ఏదైనా అనొచ్చు. సో 7 and 0, దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్. 7, 0 and 1. సో ఇక్కడ నుంచి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనం ఫస్ట్ FIFOలో ఏం చేసామో, ఏదైతే ఫస్ట్ అరేంజ్ చేసామో ఆ 7 అంటే ఫస్ట్ మనం అరేంజ్ అయ్యింది ఫ్రేమ్లో 7 కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ యూస్ చేసుకొని ఈ 7 అనే ప్లేస్లో 2ని రీప్లేస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇటు నుంచి ఈ వేలో చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ పేజెస్లో 2 ఉంది. నెక్స్ట్ మనకి యూజ్ అయ్యేది ఏంటిది, 0, 3, 0 ఇవి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఈ ఫ్రేమ్స్లో ఏమున్నాయి, 7, 0, 1 ఉంది. ఇప్పుడు మనం రీప్లేస్ చేయాలి అంటే మేబీ 7ఏ రీప్లేస్ చేయాలి, ఎందుకంటే 0 మనకి యూజ్ అయ్యిద్ది. 1 అనేది ఇక్కడ ఎక్కడో ఉంది లాస్ట్లో. 7 అయితే ఇంకా మరీ లాస్ట్లో ఉంది కదా, 7th ఇప్పుడు ఏం మనకి యూజ్ లేదు. 1 మేబీ ఫ్యూచర్లో యూజ్ ఉంది కాబట్టి దాన్ని అలా ఉంచుకుందాం. 7ని రీప్లేస్ చేస్తాం, 7 ప్లేస్లో 2 రీప్లేస్ చేస్తాం. 7 ప్లేస్లో 2 రీప్లేస్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ వాల్యూస్ ఆర్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ఫాల్ట్. దిస్ ఈజ్ ఏ పేజ్ హిట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్రేమ్స్లో 0 ఉంది కదా. సో దిస్ ఈజ్ ఏ పేజ్ హిట్, సేమ్ వాల్యూస్ వస్తాయి 1. అండ్ నెక్స్ట్ పేజ్ ఫాల్ట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో 3 లేదు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇందాక ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, మనకి నెక్స్ట్ వాల్యూస్ ఉన్న పేజెస్ని బట్టి దీన్ని రీప్లేస్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ వాల్యూస్ ఏమున్నాయి, 0 ఉంది, 4, 2 ఉంది. మనకి 0 ఆల్రెడీ ఉంది కాబట్టి 0ని రీప్లేస్ చేయకూడదు, ఎందుకంటే మనకి నెక్స్ట్ దీంతో యూజ్ ఉంది. 1 ఉందా, లేదు, నెక్స్ట్ యూజ్ లేదు. 2 ఆల్రెడీ ఒక 2 పేజెస్ తర్వాత యూజ్ ఉంది కాబట్టి 2ని 0ని మనం ఏమి రీప్లేస్ చేయకుండా 1ని రీప్లేస్ చేస్తే మనకి నెక్స్ట్ యూజ్ ఉంటుంది. సో ఇక్కడ 3, 2 అండ్ దిస్ ఈజ్ 0. దిస్ ఈజ్ పేజ్ హిట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో ఆల్రెడీ 0 ఉంది కదా. 2, 0, 3. దిస్ ఈజ్ పేజ్ ఫాల్ట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో 4 అనేది లేదు, పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ మనం దేని ప్లేస్లో రీప్లేస్ చేసుకోవాలి, 2 ఉంది మనకి నెక్స్ట్ పేజ్లో, నెక్స్ట్ పేజ్. అండ్ 3 ఉంది, 0 నెక్స్ట్ ఉంది కదా. అంటే ఫస్ట్ మనకి యూజ్ ఉన్నది 2తో 3తో, 0 అయితే ఇప్పుడు అప్పుడే యూజ్ లేదు కాబట్టి మనం 0ని రీప్లేస్ చేస్తాం. 4, 2 అండ్ దిస్ ఈజ్ 3. దిస్ ఈజ్ పేజ్ హిట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో ఆల్రెడీ 2 ఉంది, సేమ్ వాల్యూస్ వస్తాయి 2, 4, 3. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ హిట్ 2, 4, 3. ఇక్కడ పేజ్ ఫాల్ట్ వస్తుంది, ఎందుకంటే మన 0 లేదు కదా. సో మనం రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3తో యూజ్ ఉంది, 2తో యూజ్ ఉంది. 3తో 2తో యూజ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం ఏం కదిలికుండా 4 అసలు మనకి లేదు కదా పేజెస్లో, ఎక్కడ పేజ్ 4తో మనకి ఏమీ యూజ్ లేదు కాబట్టి ఈ పేజ్ 4లో అంటే ఫ్రేమ్ 4లో 0 అనేది రీప్లేస్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ 2, 0 అండ్ 3. నెక్స్ట్ పేజ్ హిట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్లో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి సేమ్ వాల్యూస్ వస్తాయి 2, 0, 3. దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ హిట్ 2, 0, 3. దిస్ ఈజ్ ఏ పేజ్ ఫాల్ట్, ఎందుకంటే మనకి ఈ ఫ్రేమ్స్లో 1 అనేది లేదు. 2తో మనకి యూజ్ ఉంది, 0తో యూజ్ ఉంది, మనకి యూజ్ లేనిది ఇంకా 3తోనే కదా. 3 ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తాం అండ్ ఈ 2 సేమ్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ పేజ్ హిట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్రేమ్స్లో 2 ఉంది, సో సేమ్ వాల్యూస్ వస్తాయి 2, 0, 1. దిస్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ హిట్,
ఎందుకంటే మనకి ఫ్రేమ్స్లో ఆల్రెడీ 0 ఉంది కదా. 201 పేజ్ హిట్ 201. దిస్ పేజ్ ఫాల్ట్. మనకి ఫ్రేమ్స్లో 7 అనేది లేదు. ఇప్పుడు మనం రీప్లేస్ చేసుకోవాలి. మనం ఇక్కడికి వచ్చేసరికి ఏది రీప్లేస్ చేయవచ్చు, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో మేబీ వీటితో యూజ్ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇది ఏదన్నా రీప్లేస్ చేయాలని లేదు. మనం మేబీ ఫ్యూచర్లో ఏమైనా పేజెస్ ఏమైనా ఎంటర్ అయ్యి, ప్రెజెంట్ అయితే ఇక్కడ లేవు, ఫ్యూచర్లో యూజ్ ఉండొచ్చుగా. ఇక్కడ మాత్రం ఓన్లీ లాస్ట్ స్టెప్లో ఫిఫో ఆల్గరిథం అనేది మనకి ఇక్కడ ఒక స్టెప్లో యూజ్ అయ్యింది. ఓకే, ఫిఫో అంటే ఫస్ట్ మనం ఎంటర్ చేసింది 2 కదా, అందుకే ఈ 2 ప్లేస్లో 7ని రీప్లేస్ చేసి ఈ 2 వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, రేషియో కనుక్కోవాలి కదా, పేజ్ ఫాల్ట్ రేషియో అండ్ పేజ్ హిట్ రేషియో. ఓకే, ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ దట్ ఈక్వల్స్ టు, ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకి, 18 పేజెస్ ఉన్నాయి. సో 18 వేస్తాం. నెక్స్ట్ పేజ్ ఫాల్ట్ అంటే మనకి ఎన్ని పేజ్ ఫాల్ట్ వచ్చినాయో కౌంట్ చేసుకోవాలి కదా. 1 2 3 4 5 6 7 8 9 ఫాల్ట్స్ వచ్చినాయి. సో 9 ఫాల్ట్స్. నెక్స్ట్ పేజ్ హిట్ దట్ ఈక్వల్స్ టు 18 కాబట్టి 9 ఫాల్ట్స్ వస్తే ఆటోమేటిక్గా 9 హిట్స్ వస్తాయి. సో 9. పేజ్ ఫాల్ట్ రేషియో దట్ ఈక్వల్స్ టు, పేజ్ ఫాల్ట్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి పేజ్ ఫాల్ట్ ఎన్ని, 9 బై టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 18 ఇంటూ 100 దట్ ఈక్వల్స్ టు 50%. ఓకే, నెక్స్ట్ పేజ్ హిట్ రేషియో దట్ ఈక్వల్స్ టు 9 బై 18 ఇంటూ 100 దట్ ఈక్వల్స్ టు 50%. సో పేజ్ రేషియో పేజ్ హిట్ 50% ఈక్వల్గా వచ్చినాయి. మేబీ మనకి ఈ ఫ్రేమ్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ వీటిలో మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడైతే 3 ఫ్రేమ్స్ తీసుకున్నాం కాబట్టి సేమ్ ఈక్వల్గా వచ్చినాయి. నెక్స్ట్ 4 ఫ్రేమ్స్ 5 ఫ్రేమ్స్ అలా తీసుకునే కొద్దీ వీటిలో డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.